వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత ప్రభుత్వం అండర్టేకింగ్లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక భారీ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. దీనిలో భాగంగా ఆర్ఆర్బీలో ఉన్నటువంటి గ్రూప్ డి కేటగిరీ పోస్టుల భర్తీకి సుమారు 32,438 ఖాళీలతోటి 10వ తరగతి పాస్ అర్హత పైన ఈ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 32,438. ఇది జోన్ల వారీగా ఈ పోస్టులని రోస్టర్ పాయింట్ల వారీగా కేటాయిస్తారు. వీటిలో ప్రధానంగా పాయింట్స్ మెన్ దీనికి 5,058 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మిషన్కి 799 పోస్టులు, అలాగే అసిస్టెంట్ బ్రిడ్జి పోస్టులు 301, ట్రాక్ మెయింటెనెన్స్కి గ్రేడ్ 4 ఇంజనీరింగ్ 13,187 పోస్టులు, అసిస్టెంట్ పీవే పోస్టులు 257 పోస్టులు, అసిస్టెంట్ C&W 2,587 పోస్టులు, అసిస్టెంట్ TRD ఎలక్ట్రికల్ 1,381 పోస్టులు, అసిస్టెంట్ SNT 2,012 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ 420, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 950, అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 744, అసిస్టెంట్ TL&AC 141, అసిస్టెంట్ TL&AC వర్క్షాప్లో 624, అసిస్టెంట్ మిషన్ వర్క్షాప్లో 3,077 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే దక్షిణ మధ్య రైల్వేలో మాత్రం ఖాళీల సంఖ్య 1,642. వీటిలో అసిస్టెంట్ SNT 124, అసిస్టెంట్ వర్క్షాప్ 96, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ 108, అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ 25, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 54, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 20, అసిస్టెంట్ పీవే 76, అసిస్టెంట్ TL&AC వర్క్షాప్ 28, అసిస్టెంట్ TL&AC 61, అసిస్టెంట్ ట్రాక్ మిషన్ 86, అలాగే అసిస్టెంట్ TRD 66, పాయింట్స్ మెన్ B 209, మెయింటనర్ 691 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి అర్హతలు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అర్హులే. అలాగే ఐటీలో సంబంధిత ట్రేడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులో దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు జూలై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఓసీ అభ్యర్థులకు అవకాశం ఉంది. అలాగే SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు చొప్పున సడలింపు వర్తిస్తుంది. అలాగే గతంలో అయితే ఈ వయోపరిమితి 18 నుంచి 33 ఏళ్ళుగా ఉండేది. ఇప్పుడు నియామకాలు సకాలంలో చేపట్టకపోవడం వల్ల ఈ 3 సంవత్సరాల సడలింపు అనేది ఇచ్చారు. అంటే జనరల్ అభ్యర్థులకు కూడా 3 సంవత్సరాల సడలింపు అనేది వర్తిస్తుంది. ఆటోమేటిక్గా SC అభ్యర్థులకు అదనంగా 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఈ పోస్టుల్లో వయోపరిమితి సడలింపు ఉంటుంది. అయితే ఒక అభ్యర్థి ఒక ఆర్ఆర్బీకి మాత్రమే పోస్టులో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం దేశవ్యాప్తంగా 16 ఆర్ఆర్బీలు ఉండగా ఒక అభ్యర్థి ఒక ఆర్ఆర్బీ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకే రోజు ఈ పరీక్ష కండక్ట్ చేస్తారు, ఒకటే పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఒక ఆర్ఆర్బీలోనే ఎన్ని పోస్టులకైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబంధించి పేమెంట్ జీతం నెలవారీగా మ్యాక్సిమం 25,000 రూపాయలు స్టార్టింగ్లో ఉంటుంది. ఇక మిగతా వాటికి సంబంధించి వేజెస్ అనేది మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు వర్తించేటువంటి వీళ్ళకు కూడా ఉంటాయి. ఇక రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. దీనిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 4 విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు ఈ ఫస్ట్ ఎగ్జామ్లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఈ పరీక్షలో ఉంటుంది. పరీక్ష అది 1.5 గంటన్నర, అంటే 90 మినిట్స్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇక సెకండ్ ఈ స్టేజ్లో క్వాలిఫై అయినటువంటి రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థుల్లోంచి మెరిట్ ఆధారంగా పీఈటీకి క్వాలిఫై చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పురుష అభ్యర్థులు 35 కిలోల బరువు కలిగినటువంటి వస్తువుని పట్టుకొని 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరం చేరుకోవాలి. అదేవిధంగా 4 నిమిషాల 15 సెకండ్ల వ్యవధిలో 1000 మీటర్లు, అంటే సుమారు 1 కిలోమీటర్ దూరం చేరుకోవాలి. ఇక ఈ పోస్టులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అయితే మహిళా అభ్యర్థికి సంబంధించి 20 కిలోల బరువు
కలిగిన వస్తువుని పట్టుకుని 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరం చేరుకోవాలి. అలాగే 5 నిమిషాల 40 సెకండ్ల వ్యవధిలో 1000 మీటర్ల దూరాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఈ 2 టెస్టులు అంటే CBT, PETలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు కట్ ఆఫ్ మేరకు తుది జాబితాలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అర్హత సర్టిఫికెట్లు, ఇతర సర్టిఫికెట్ను పరిశీలించి నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులకు సంబంధించిన ఎంపికైన వారు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్ మెయింటెనెన్స్, అలాగే రైళ్లలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అనేది చూడాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు కనుక ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో సెక్షన్ ఇంజనీర్స్, సూపరింటెండెంట్ స్థాయి చేరుకోవచ్చు. ప్రతి 3 ఏళ్ల తర్వాత డిపార్ట్మెంట్ పరీక్షలకు అర్హత లభిస్తుంది. వీటిలో అర్హత సాధిస్తే తర్వాత అపాయింట్మెంట్లో ప్రమోషన్స్ కూడా వర్తిస్తాయి. ఇది స్థూలంగా RRB గ్రూప్ Dకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. అలాగే రాత పరీక్ష వచ్చి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ మాత్రం తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్కు ఆన్లైన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 22. ఈ పరీక్ష ప్రిలిమ్స్ CBT జూన్లో నిర్వహించే అవకాశం ఉంటుంది. rrbsikandrabad.gov.in వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ప్లస్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.